మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లోకి వచ్చేపాటికి బీబీఏ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి చాలా మంచి ప్రోగ్రామ్ అనేది. దీంట్లో కోర్ సబ్జెక్ట్స్ మీకు ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్ ఉంటాయి. ఏ ఆర్గనైజేషన్ అన్నా మీరు ఆలోచించండి, అంటే స్టార్టప్ కంపెనీ దగ్గర నుంచి కొన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ చేసే రిలయన్స్, టాటా లాంటి కంపెనీస్కైనా కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, హెచ్ఆర్ డిపార్ట్మెంటు లేకుండా ఏ ఆర్గనైజేషన్ ఉండదండి. సో ఈ 3 డిపార్ట్మెంట్స్ల గురించే వీళ్ళు చదువుకుంటారు. ఈ 3 కోర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ బీబీఏ చదివిన పిల్లలైనా, ఎంబీఏ చదివిన పిల్లలకైనా 100% వీళ్ళకి ఉద్యోగాలు అన్నది గ్యారంటీగా వస్తాయి. కాకపోతే ఏ ఇండస్ట్రీలో కావాలి, వాళ్ళకి ఎలాంటి ఆర్గనైజేషన్లో కావాలి అన్నది వాళ్ళ చాయిస్ని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాం కాబట్టి ఆ ట్రైనింగ్ని బట్టి అలాంటి ఆర్గనైజేషన్స్లోకి వెళ్తారు. మేము ప్రొఫెషనల్ మెథడ్లో నడపడం మూలంగా, అంటే మేము చదువు చెప్పేటప్పుడే వీళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ సంపాదించడానికి, అంటే ఇండస్ట్రియల్ నాలెడ్జ్ సంపాదించడానికి, వీళ్ళకి ఎక్కడ ఇండస్ట్రియల్ నాలెడ్జ్ సంపాదిస్తారు, బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ, ఆడిటర్స్ దగ్గర కానీ, ఫైనాన్షియల్ సెక్టర్స్ దగ్గర కానీ, ఇలాంటి సెక్టర్స్లోనే ఈ బీకామ్ సంబంధించిన ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళు సంపాదిస్తారు. అందుకనే చదువుకునేటప్పుడే వీళ్ళని ఆడిటింగ్ డిపార్ట్మెంట్స్కి కానీ, లేకపోతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్కి కానీ, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్స్లో కానీ, లేకపోతే డెలాయిట్ లాంటి కంపెనీ ఫైనాన్షియల్ ఆడిటింగ్ కంపెనీస్కి కానీ పంపించి అక్కడ వీళ్ళకి ఇంటర్న్షిప్స్, ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇప్పిస్తాం.